ఒకసారి పరమాచార్య స్వామివారు జలుబు దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారు. అది గమనించిన ఒక అవ్వ పక్క రోజు బజారుకు వెళ్ళి ఖరీదైన కుంకుమ పువ్వు చందనాన్ని తెచ్చి శుచిగా లేపనం తయారు చేసింది. ఒక ఆకుల ఆ లేపనాన్ని తెచ్చి స్వామికి సమర్పించాలని దర్శనం వేళల్లో శ్రీమఠం వచ్చింది. ఆ రోజు స్వామివారు మేనాలో కూర్చుని దర్శనమిస్తున్నారు. వరుసలో వెళ్ళి అవ్వ స్వామివారి ముందు లేపనాన్ని పెట్టి, స్వామి తమరు దయతో ఈ లేపనాన్ని నుదురు కంఠానికి వ్రాయండి, 2 రోజుల్లో కఫం పోయి జలుబు తగ్గుతుందని ప్రార్థించింది. స్వామివారు నవ్వుతూ లేపనాన్ని తీసుకుని మేనాలో ఒక మూల పెట్టి అవ్వకు ప్రసాదం ఇచ్చి పంపించారు. అవ్వ వెళ్ళిందో లేదో ఒక ముత్తైదువ 2 ఏళ్ల పసిపాపను తీసుకుని వచ్చింది. పెరియవ పాపకు 2 రోజులుగా జలుబు దగ్గుతో బాధపడుతోంది. ఏదైనా మందు అనుగ్రహించండి అని ప్రార్థించింది. స్వామివారు తన మేనాలో ఉన్న కుంకుమ పువ్వు లేపనం ఆమెకి ఇచ్చి పాపకు వ్రాయమన్నారు. అది ఆమె సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయింది. స్వామివారు మేనాలో ఉన్న శ్రీ కామాక్షీదేవి యొక్క కుంకుమకు నీళ్లు కలిపి నుదిటికి గొంతుకు రాసుకున్నారు. మరునాడు లేపనం ఇచ్చిన అవ్వ వచ్చి స్వామివారిని చూసి తాను ఇచ్చిన కుంకుమ పువ్వు లేపనం ఉపయోగించారని సంతోషంతో చూస్తుంటే స్వామివారు నర్మగర్భంగా, నువ్వు ఇచ్చిన లేపనం ఉపయోగపడింది అని అన్నారు. శ్రీమాత్రే నమః.